రోమాపత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనసు కలిగిండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. పౌలు రోమీలకు రాసినటువంటి ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యాల్లో మన ప్రవర్తన విషయంలో క్రైస్తవులంగా, దేవుని బిడ్డలమని పిలువబడిన వారంగా ఏ విధంగా మన దినదిన జీవితంలో ఇతరుల విషయంలో జీవించాలో రాస్తూ వచ్చాడు. సో మనం చదివినటువంటి 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువడి అనేటువంటి మాట మామూలుగా చూసినప్పుడు మన హృదయంలో ఎలా ఉంటుందంటే, పాత పడిపోయినటువంటి స్వభావం, దేవుడిని ఎరగకుండా ఉన్నటువంటి సహజమైన మనుషుడు మనలో జీవిస్తున్నప్పుడు ఇతరులు సంతోషించే విషయాలలో మనకిష్టకరం కానటువంటి వారు, లేకపోతే వారంటే వేరైన అభిప్రాయం కలిగిన వారు సంతోషించేటువంటి సమయంలో మనం వారితో కలిసి సంతోషించలేము. తరువాత మనకు లేనిది వాళ్ళకి కలిగి ఉంటే మనము అటువంటిది పొందలేము అనేటువంటిది కనుక భావన మనకు ఉంటే, వాళ్ళు దేని విషయంలో సంతోషిస్తున్నారో వారితో కలిసి మనం సంతోషించలేము. తర్వాత మనలో కనుక అసూయ, అంటే వాళ్ళు సంతోషించటానికి కారణమైనటువంటి విషయంని బట్టి మనలో కనుక అసూయ ఉంటే, అది మనకి లేదనేది కానీ, మనకి లేకపోతే వారికి ఉందని కానీ, ఆ భావన బట్టి కూడా మనం సంతోషించలేం. కనుక మనిషి పాత స్వభావంలో, సహజమైనటువంటి మనిషి స్వభావంలో ఇటువంటి అరలగా దాగి ఉన్నటువంటి మనస్తత్వం నిండి ఉంటుంది. అందుకనే మరి సహజంగా చూసినప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటే మనం కూడా కలిసి వారితో సంతోషించడం అనేటువంటిది సహజంగా జరగవలసింది. కానీ దాని గురించి ప్రత్యేకంగా రాయటం అంటూ అర్థం ఏంటి? మనిషి మామూలుగా అది చేయలేడని అర్థం. అందువల్లే దాని గురించి హెచ్చరిక అవసరమైంది. లేకపోతే రాయాల్సిన అవసరం లేదు కదా. అది మనం అటువంటి విధంగా మనుషులు ప్రవర్తించరు కనుక ఆ విధంగా ఉండటానికి మనని హెచ్చరిస్తున్నాడు పౌలు. మనం ఎప్పుడు సంతోషించగలమంటే, మనకిష్టకరమైన వారు, లేకపోతే మన పిల్లలు, లేకపోతే మన బంధువులు, మన సమీపంగా ఉన్నటువంటి వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళతో కలిసి సంతోషించే అవకాశం ఉంది. అంటే మనుషులని అందరినీ ఒకే రకంగా చూడలేనప్పుడు అందరి విషయంలో సంతోషించగలిగినటువంటి హృదయం కూడా మనకు ఉండదు. అండ్ మనం ఏమర్థం చేసుకుంటున్నాం? మనిషిలో సహజంగా ఉండేటువంటి ఆలోచన సరళిలో అందరినీ ఒకే రకంగా చూడలేమని, అందరి పక్షంగా ఈర్ష్య లేకుండా ప్రవర్తించలేమని, అందరి యొక్క సంతోషాన్ని ఒకే రకంగా అనుభవించలేమని మన పాత స్వభావం మనకు తెలియజెప్తుంది. వాటన్నిటినీ కూడా మనం జయించినప్పుడు మాత్రమే వారు ఎటువంటి వారైనా సరే వారి యొక్క సంతోషంలో మనం పాలు పంపులు పొందగలిగినటువంటి విధంగా ప్రవర్తించగలుగుతాం. అంటే వారి యొక్క సంతోషానికి కారణం దేవుడు వారిని కరుణించి ఆశీర్వదించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇప్పుడు దానిని బట్టి మా పరలోకపు తండ్రి, వారి పరలోకపు తండ్రి వారిని ఆశీర్వదించాడు కనుక మనం దానిని అంగీకరించడం నేర్చుకొని వారితో కలిసి సంతోషించడం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. మనం చాలాసార్లు వారు సంతోషించినప్పుడు మనం కంగ్రాచులేషన్స్ అని, శుభాకాంక్షలని, సంతోషమని అవన్నీ పలికినప్పటికీ కూడా మన అంతరంగంలో సంపూర్ణమైనటువంటి హృదయంతో దాని యందు మనం సంతోషించి అంగీకరించలేం. సో అది దేవునికి సంబంధించినటువంటి మనసు కాదు. అదేవిధంగా ఏడ్చు వారితో కలిసి ఏడువుడి. ఇది వాళ్ళు వారితో సంతోషించేటప్పుడు ఏమైనా వాళ్ళ సంతోషాన్ని బట్టి మన హృదయంలో అంత సంతోషం ఉండదు. ఏడ్చు వారితో కలిసి వారి దుఃఖంలో కూడా మనం పాలివారమైనంతగా మనం ఉండాలి. కానీ అటువంటి మనసు ఉండదు. అప్పుడు వాళ్ళకి కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి వాళ్ళు కనుక ఏడుస్తుంటే
ఇటువంటిది వాళ్ళ జీవితంలో అది జరగవలసిందే, మంచి జరిగింది అనేటువంటి తలంపు కూడా మనుషులకి రావటం సహజం. సో అలా కూడా ఉండకూడదని చెప్తున్నాడు. అంటే మనుషులు ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖించేవారుగా, దుఃఖపడే హృదయం, ఇతరులు ఏడ్చినప్పుడు వారి యొక్క దుఃఖాన్ని బట్టి మనం సంతోషించేటువంటి హృదయాలు ఉంటాయి. ఆ రెండిటికి భిన్నమైనటువంటి విధంగా క్రైస్తవులమని పిలువబడిన మనము దాన్ని, అటువంటి సందర్భాలు, పరిస్థితులు మన జీవితంలోనికి, మన గమనంలోనికి ప్రభువు తీసుకుని వచ్చినప్పుడు మనం మార్పు చెందినటువంటి బిడ్డలంగా ఉండగలగటానికి ప్రభు యొక్క కృపను కోరుకోవాలి. ఆ విధంగా మన హృదయాలు మార్పు చెంది సరైన విధంగా అందరి పక్షంగా మన పరలోకపు తండ్రి ఏ విధంగా వారందరినీ చూస్తాడో, ప్రేమించుతాడో, ఆశీర్వదిస్తాడో అటువంటి విధంగా మన హృదయాలు కలిగి ఉండటం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. అలాంటిది కానిది మార్పు చెందిన హృదయం. మరి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఇతరుల యొక్క సుఖంలో సంతోషించటం, వారి యొక్క దుఃఖంలో పాలు పొందటం అనేటువంటిది మనం నేర్చుకోకపోతే మనం నిజమైనటువంటి విధంగా సహోదర ప్రేమను ఇతరుల పక్షంగా చూపించినటువంటి మనస్తత్వం కలిగిన వారం కాము. తర్వాత 16వ వచనం, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. ఇది చాలా కష్టమైన విషయం అన్నమాట. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి అనేది సహజంగా మనుషులు సృష్టించబడినప్పుడు, మామూలుగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుని యొక్క ఊపిరిని మన నాసికారంధ్రములలో ఊదటం చేత జీవవాయువుని మనిషి జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. ఆ విధంగా అది మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయంలో, తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనిషిలో ఉన్నటువంటి 3 భాగాలు చెప్పబడ్డాయి. ఒకటి ఆత్మ, అది దేవుడి నుంచి మన జీవితంలోనికి ఆయన మన నాసికారంధ్రములలో ఊదటం ద్వారా వచ్చినటువంటి ఇది ఆత్మ. తర్వాత మన ప్రాణం, అంటే జీవవాయువు ఇక్కడ ఉన్నటువంటి మట్టితో చేయబడిన శరీరంలో ప్రవేశించినప్పుడు మనిషి జీవించు ప్రాణి ఆయన అని వ్రాయబడినది. ఆ ప్రాణం. మూడోది మనం ఇక్కడ నుంచి మట్టితో చేయబడినటువంటి మన శరీరం. సో దేవుడు ఆత్మ కనుక మనతో సంభాషించాలన్నా, మాట్లాడాలన్నా అవసరమైనటువంటిది ఆత్మ. అందువల్ల మనిషితో సంబంధం కలిగి ఉండటానికి అవసరమైనటువంటి దానిని దేవుడు ఆత్మ అనేటువంటి దాన్ని మన హృదయంలో ఉంచాడు. ప్రాణం అనేటువంటిది మనిషి యొక్క స్వభావానికి గుర్తు. అతని యొక్క ఆలోచన సరళి, అతడు నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి శక్తి, తర్వాత భావోద్వేగాలతో మిళితమై ఉన్నటువంటి అతడు ప్రదర్శించగలిగినటువంటి స్వభావం. ఆ మూడిటిలో హృదయం అనేటువంటిది ఉన్నది. దాని ద్వారానే భావాలు, రాగద్వేషాలు అవన్నీ వ్యక్తపరుస్తాడు. అంటే ప్రేమ, అనురాగం, సంతోషం, తర్వాత ద్వేషం, పగ, అసూయ, ఇవన్నీటికి కారణమైనటువంటిది హృదయం. దానిలో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఆ హృదయంలో దాగి ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా అవి ఎప్పుడైతే దేవుణ్ణి మనం తెలుసుకుంటామో ఆయన ఆత్మ మన ఆత్మలోనికి సంబంధంలోనికి రాగలిగి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అధీనం కిందకి మన ప్రాణం కనుక రాగలిగితే, అదే పాత స్వభావం విషయమే చనిపోవటం అన్నా కానీ రాగలిగితే, అప్పుడు మన భావోద్వేగాలు, రాగద్వేషాలు, తర్వాత మన నిర్ణయాలు, తర్వాత మనం ఆలోచించేటువంటి సరళి, అవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడటానికి మార్గాన్ని దేవుడు తెరిచాడు. అలా కాని పక్షంలో ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండటం, అంటే నా హృదయం ఎటువంటి భావాలు, రాగద్వేషాలు, ప్రేమ, అనురాగము, సంతోషము, తర్వాత కల్మషం లేకుండా ఉన్నటువంటి హృదయం కలిగి ఉండాలో అటువంటిదే వేరే వాళ్ళు కూడా కలిగి ఉండటం అనేటువంటిది అసంభవం, అసాధ్యం. కానీ ఎవరి యొక్క ఆత్మ అయితే దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి ఆ దేవుని ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడేటువంటి అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళ జీవితాలు, వేరే వాళ్ళు కూడా అదే అనుభవం కలిగి ఉంటే వాళ్ళ యొక్క మనసు, వీళ్ళ మనసు దేవుని యొక్క ఆత్మను బట్టి ఒకే రీతిగా కలిసి పనిచేసేటువంటిది,
ఒకే రీతిగా ఆలోచించగలిగేది, ఒకే రీతిగా జీవించగలిగేటువంటి విధంగా దేవుడు పనిచేస్తాడు. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండటం అంటే ఏంటి అర్థం? ఒకని మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు కానీ, భావోద్వేగాలు కానీ, తర్వాత అతడు ఆలోచించే సరళి కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, వాటన్నిటిలో రెండు ఒకే రకమైనటువంటి పోకడలో లేకపోతే ఒకే సరళిలో పయనించే విధంగా కలిగి ఉండటం మనసులో. అవి ఒక భార్యాభర్తల విషయంలో కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి ఆ ఆత్మ యొక్క ప్రభావం చేత వారి జీవితాలు అంకితమై నడిపించబడతాయో అప్పుడు మాత్రమే సాధ్యం. అలా కనుక కాకపోతే భార్యాభర్తల జీవితాల్లో కూడా వ్యత్యాసాలు పొరపచ్చాలు కనపడుతూ ఉంటాయి. కానీ విశ్వాసులైన బిడ్డలు మనం అందరం కూడా అటువంటి పొరపచ్చాలు లేకుండా అందరము కలిసి ఒకే రకమైనటువంటి ఉద్దేశంతో, ఒకే గురి వద్దకు, ఒకే గమనానికి, ఒకే ఆలోచన ద్వారా నడిపించబడేటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు వేరు వేరు విధంగా ఆలోచించి వేరువేరు రకంగా మన హృదయాలు ప్రతిధ్వనింపజేసే విధంగా జీవిస్తుంటామో అవన్నీ కూడా మెల్లమెల్లగా ఐక్యతలోనికి, ఒకే రకమైనటువంటి సరళలోనికి తీసుకొని రాబడతాయి. ఆ విధంగా మీరు కలిసి ఉండండి అని చెప్తున్నాడు మీ మనసులో. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారైండిరి. సో వారు ఆత్మలోనూ ఒకే రకంగా కలిగి ఉన్నారు, ఒకే హృదయాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మనసు అనే మాట, అక్కడ రాయబడినటువంటి హృదయం అనేటువంటి మాట కొంచెం తేడా, ఎక్కువ కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి హృదయం అంటే ఇందాక నేను చెప్పబడినటువంటి విషయాలన్నీ, మన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కానివ్వండి, మనం భావోద్వేగాలు ప్రకటించేటువంటిది కానివ్వండి, లేక మనం ఆలోచించేటువంటి సరళి కానీ, బుద్ధి జ్ఞానాలతో నింపబడింది కానీ, అది హృదయం. దాని చుట్టూ ఉన్నటువంటి, ఇంగ్లీష్లో పెరిఫరల్ అంటే ఏదైతే హృదయం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు లేకపోతే దీని యొక్క ప్రభావం ద్వారా నడిపించబడేటువంటి విషయాలు ఉన్నాయో దానిని మనసు అని రాశారు గ్రీక్ భాషలో. దీనికి దానికి గ్రీకులో రాయబడింది కనుక దీని ద్వారానే అది కూడా పనిచేస్తుంది. ఈ హృదయంలో ఉన్నటువంటి విషయాలకు ఆధారంగానే ఆ మనసు కూడా పనిచేస్తుంది. ఈ హృదయం ఇక్కడ 4వ అధ్యాయం 32వ వచనంలో వారు ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగిన వారేంటి. అప్పటికి 2వ అధ్యాయంలో 3,000 మంది, 4వ అధ్యాయంలో 5,000 మంది, అంటే 8,000 మంది ఉన్నారు. ఒకవేళ అంతమంది కనుక ఈ అధ్యాయంలో కనుక కూర్చబడి ఉంటాయి, లేకపోతే కొన్ని వేల మంది అయినా ఉన్నారు. ఆ 8,000లో కొంతమంది అయినా ఎక్కువ మంది ఉన్నట్లయితే అది వేల సంఖ్యలో ఉన్నట్టు. అంటే మొట్టమొదటి లేకపోతే ఆది సంఘ దినాలలో దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో పని జరిగించినప్పుడు వాళ్ళ యొక్క ఈ భావోద్వేగాలు కానీ, ఆలోచన కానీ, మాటలు కానీ, తర్వాత వాళ్ళ యొక్క మిగతా పనిచేసే విధానాలు కానీ అవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత ప్రభావవంతమై నడిపించబడ్డాయి. ఇప్పుడు పౌలు తన హృదయంలో జరిగినటువంటి మార్పును బట్టి మనిషి సహజంగా ఏ విధంగా ఉంటాడో దాన్ని ఎరిగినవాడు కనుక మీరందరూ కూడా ఆ విధంగా కలిసి ఉండటానికి ఉండండి అని చెప్తున్నాడు. అది మామూలుగా ఎవరినైనా ఒక మనిషిని లేకపోతే మన ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ చూసినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో మనం అది చేయటం ద్వారా మనసులు కలవు. మన ఇద్దరం కలిసి దేవుడికి ఏది ఇష్టమో అది ఆలోచించి తెలుసుకొని మన ఇష్టాన్ని అంతటినీ కూడా దేవునికి అప్పచెప్పి దేవుని ఇష్టాన్ని మనం స్వీకరించినప్పుడు మాత్రమే ఒకే రకమైనటువంటి మనసులోనికి మనం రాగలిగేటువంటి విధంగా దేవుడు మార్గం తెరిచుంచాడు. అది మనం గ్రహించాలి. మనుషులు మనమంగా ఏం చేస్తుంటామంటే వారికి ఏది ఇష్టమో మనం కూడా అదే చేయటం ద్వారా మన మనసులు కలుస్తాయని అనుకుంటాం. నువ్వు కొన్ని చేసినప్పటికీ అన్నీ చేయలేవు. కానీ ఇద్దరు కూడా ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మను తాకి ఆ ఆత్మ ప్రభావం ద్వారా కనుక మన జీవితాలు కనుక నడిపించబడుతున్నట్లయితే మన హృదయాలు కూడా ఆత్మ యొక్క ప్రభావం కిందకు వచ్చి ఒకే ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు
ఒకే హృదయాన్ని కూడా కలిగిన వారంగా దేవుడు మనని చేస్తాడు. అది ఒక నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో కనుక మనం దేవునికి లోబడినట్లయితే, అట్లా ఇప్పుడు అక్కడ మొట్టమొదటి సంఘాల్లో ఉన్నటువంటి అనేక మంది వేల మంది ఒకే రకమైన ఒకే ఆత్మచేత నడిపించబడ్డారు, ఒకే హృదయం చేత నడిపించబడ్డారు. మనం కూడా ఆ విధంగా నడిపించబడేటువంటి విధంగా దేవుడు మార్గాన్ని తీర్చాడు. సో మనం ఇద్దరమైనా సరే, 10 మంది అయినా సరే, 100 మంది అయినా సరే, అందరూ కూడా ఎవరికి వారు దేవుని యొక్క ఆత్మ యొక్క ఆధీనం కిందకు వచ్చి ఆయన ద్వారా నడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మన మనసులు ఆయన చక్కగా తదుపరుస్తాడు. తర్వాత హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. అంటే మనం ఏదైతే హెచ్చుగా కనిపించుకునేటువంటి విషయాలు ఉన్నాయో, మనం ఏదైనా మన జీవితంలో ఒక గురి కానీ గమ్యం కానీ మనకు అందని వాటికంటే ఎక్కువగా ఉంచుకుని ఆలోచించి పరిగెత్తేటువంటి ప్రయాసం కానీ అలా చేసుకోవద్దు అని చెప్తున్నాడు. మీరు తగ్గువాటి యందు మనసుంచుడి, అంటే మీరు చేయగలిగిన దానికంటే, మీకు కావలసిన దానికంటే, మీరు నెరవేర్చదగిన దానికంటే తక్కువగానే ఉంచుకోండి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. అంటే నేను నా సొంత శక్తి చేత వాటిని నేను అందుకుని చేయగలను అని మీరు అనుకోవద్దని చెప్తున్నాడు. ఆ వాక్యానికి అనుసారంగా కీర్తనలలో ఒక కీర్తన దావీదు రాశాడు. జస్ట్ ఆ వాక్యాన్ని బట్టి కీర్తన 131 చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకున్నట్లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాడు. ఈ కీర్తన తను చనిపోయేటువంటి ఆఖరి దినాల్లో రాశాడు దావీదు బ్రతికొండ దినాలలో దేవుని యొక్క ఇల్లు కట్టాలని చెప్పి బాగా ఆశ కలిగిన వాడు ఉన్నాడు. చాలా కీర్తనల్లో చెప్తాడు అది. కానీ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇల్లు కట్టడానికి కుదరదు, నీ కడుపును పుట్టినటువంటి నీ కుమారుడు నీ దేవుని ఇంటిని కడతాడని చెప్తాడు. కానీ అతడు చాలా బలమైన కోరిక కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఇల్లు కట్టాలని. నేను మంచి విలాసవంతమైనటువంటి భవనంలోనే జీవించుచుండగా ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క గుడారం బయట ఉన్నదని అంటాడు. కానీ దేవుడు ఏంటంటే ఏం చెప్పాడంటే, నువ్వు బహురక్తం ఒలికించితివి కనుక అది మంచిది కాదు, అది నువ్వు కట్టద్దని చెప్తాడు. సొలొమోను కట్టడానికి దేవుడు చెప్తాడు, దావీదుకు చెప్తాడు, సొలొమోను తర్వాత కూడా. అప్పుడు దావీదు చాలా హృదయంలో నొచ్చుకుని ఉంటాడు. ఎందుకంటే దేవుడు తను ఎంతో ఉద్దేశించి మొట్టమొదటి నుంచి కూడా, అది 2 సమూయేలు 5వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా అతడు రాజుగా అయిన తర్వాత, 12 గోత్రాల మీద రాజుగా అయిన తర్వాత, యెరూషలేమును ఆక్రమించుకున్నటువంటి యెబూసీలందరినీ కూడా ఓడించి ఆ స్థలాన్ని ఆక్రమించి, తర్వాత 6, 7 అధ్యాయాలు మందసాన్ని తీసుకుని వచ్చి సీయోను పర్వతం మీద పెడతాడు. అప్పుడు 7వ అధ్యాయంలో దేవుడు అతనికి ప్రత్యక్షం అవుతాడు 2వ సమూయేలు. అప్పుడు అతను కుమారుడు రాజుగా చేయబడతాడనే చెప్తాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదని చెప్తాడు. అప్పుడు రాశాడు అన్నమాట ఈ కీర్తన. అయినప్పటికీ అతని శ్రమలలో కూడా ఎన్నో మణుగుల బంగారం, తర్వాత కలప, ఇతరమైనటువంటి బంగారము, వెండి, విలువైనటువంటి రాళ్ళు అవన్నీ కూడా దేవుని ఇంటి కొరకు అతడు సంపాదించుతూ వచ్చాడు. అంత చేయబడిన తర్వాత దేవుడు అలా చెప్పినప్పుడు అతడు కట్టలేదు. అప్పుడు రాశాడు, నేను హెచ్చు వాటి అందైనను నాకు అందని వాటి అందైనను నేను మనసు ఉంచుకున్నట్లేదు. కనుక మన జీవితంలో మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ వస్తాం, కానీ అది దేవుడు మనకు అనుమతి ఇవ్వనప్పుడు అది మనం చేయకుండా ఉండటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అందుకని రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు, హెచ్చు వాటి యందు మనసు ఉంచుకొనకడి. అంటే దేవుడు ఏదైనా సరే మీకు ఇలా వద్దు, అలా చేయకండి అని చెప్పినప్పుడు దానిని అంగీకరించగలిగినటువంటి మనసులోనికి మీరు రండి అని చెప్తున్నాడు. 131 కీర్తన 1వ వచనం. యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు.
నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నా హృదయం అహంకారం కలది కాదు. అంటే నువ్వు ఏం చెప్పినా సరే అది నీ మందిరమే కదా నేను కట్టాలనుకుంటున్నది, నేను ఏ విధంగా అయినా కడతాను అని నేను అనటం లేదు. అంటే నాకు అటువంటి మనసు లేదు అని చెప్తున్నాడు. సో మనం హెచ్చువాటి అందు మనసు ఉంచుకున్నప్పుడు అంటే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని అది మనకు మించినది, అది నీ వలన వద్దు, నేను వేరే వారి ద్వారా చేయించాలని అనుకుంటున్నాను అంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఏమైనా సరే నాకు కావాలని పోరాడేటువంటి మనసు అహంకారయుక్తమైనది. తర్వాత నాకు హెచ్చువాటి అందు మనసు లేదు. ఒకవేళ మందిరం కట్టాడనుకో, ఇప్పుడు ఎవరు కట్టారని చెప్తున్నారు అందరూ? సొలొమోను కట్టాడు, దావీదు పేరు లేదు. కానీ వాటన్నిటిని సమకూర్చింది ఎవరు? దావీదు. కానీ నేను అటువంటి దాని మీద హెచ్చువాటి మీద మనసు పెట్టుకోవటం లేదు అని ఎలా చెప్తున్నాడు? నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నాను. అది నువ్వు చెప్పావు, నేను ఇంకా అది కావాలని దాని మీద నేను పోరాడను అని చెప్తున్నాడు. సో పౌలు కూడా అదే చెప్తున్నాడు, హెచ్చువాటి ఎందు మనసు ఉంచుకున్నట్టు, తగ్గువాటి ఎందు ఉంచుకున్నాడు. కనుక దేవుడు మన జీవితంలో ఏది చేయమంటున్నాడో అదే మనం చేయాలి, ఏది వద్దంటున్నాడో మనం దాన్ని గమనించి దాని నుంచి మనం ఊరుకోవాలి. సో ఎలా ఊరుకున్నాడు అనేది 2వ వచనంలో చెప్తున్నాడు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను అంటే చెప్పినప్పుడు కొంచెం బాధపడ్డాడు. నన్ను ఎంతగానో వాడుకున్నావు, ఇన్ని యుద్ధాల్లో గెలిపించావు, ఇంత బంగారము, ఇంత విలువైన రాళ్ళు, ఇంత వెండి, ఇంత ఇనుము, తర్వాత ఇంత సమస్తమైనటువంటి సామగ్రి, ఇవన్నీ కూడా మరి సమకూర్చడానికి నాకు ఎంతగానో సహాయపడ్డావు. చివరి దశలో నువ్వు నన్ను కట్టుద్దంటున్నావు, కానీ నా ప్రాణాన్ని నేను నిమ్మలపరుచుకున్నాను. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, దేవుడు మనపక్షంగా కలిగిన తలంపుల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని అతడు గమనించి సరైన రీతిలో తను తాను నెమ్మదిపరుచుకున్నాడు. మనం అదే మన హృదయాలలో మన జీవితాల్లో రావాల్సిన అంశం. మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు కావలసిన దాని విషయమై పోరాడేటువంటి మనసు ఉంటుందో అది మనం గమనించాలి. అది దేవుడి పక్షంగా వస్తున్నదా, నాలో ఉన్నటువంటి ప్రాణ సంబంధంగా వచ్చేటువంటిదా? ఇక్కడ చెప్పాడు, నా ప్రాణాన్ని నేను నెమ్మదిపరుచుకున్నాను అని. తర్వాత ఇంకా చెప్తున్నాడు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల అన్నట్లు నా ప్రాణము నా యొద్దన్నది. చనుపాలు విడిచిన పిల్ల ఎప్పుడు కూడా కుతిగా ఉంటుంది, తాగాలని ఉంటుంది, మనసు కొంచెం వేరుగా ఉంటుంది ఆ పిల్లలకి. తర్వాత అదే యాకలింపులో ఉంటారు. నా హృదయం అలా ఉంది. అంటే నేను చేయాలనుకున్నాను, నువ్వు వద్దన్నావు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి అభ్యాసంలోనికి వచ్చానంటే, ఆ పిల్లవాడు పాలు త్రాగేటువంటి వాడు ఏంటంటే గొడవ చేసి మారం చేస్తూ ఉంటాడు కావాలని పాలు. ఇప్పుడు నేను విడిచిపెట్టిన తర్వాత, నా ప్రాణాన్ని నెమ్మదిపరుచుకున్న తర్వాత, నేను పాలు విడిచిన తర్వాత పిల్లలకి ఏం పెడతారు? గట్టి ఆహారం పెడతారు. ఇప్పుడు ఆహారం తినేటువంటి స్థితిలోకి వచ్చాను కాబట్టి, అంటే పిల్లవాడైతే ఏది వద్దన్నా కానీ కావాలని మారం చేస్తాడు. నా హృదయాన్ని నేను నెమ్మదిపరుచుకొని నువ్వు అనుమతించిన దానిని అంగీకరించేటువంటి పరిధిలోనికి నేను రాగలిగానంటే పాలు విడిచిపెట్టి ఆహారాన్ని తినేటువంటి పరిస్థితిలోనికి నేను ఎదగాను అని చెప్తున్నాడు. సో దేవుడు మన జీవితంలో ఏదైతే హెచ్చు అని చెప్తాడో దాని నుంచి మనం తప్పుకోవటం, అది మన హృదయానికి మంచిగా అనిపించవచ్చు, అది లేకపోతే మనకి బాగా ఆశీర్వాదం అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడో అది మాత్రమే మనం చేయాలి. ఏది వద్దంటున్నాడో అది మనం విడిచిపెట్టగలిగినట్టు మనసులోనికి రావాలి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. సో నేను అందరికంటే బుద్ధిమంతుడిని అని అనుకునేటువంటి స్వభావంలోనికి మనం రాకూడదు అని చెప్తున్నాడు. అంటే నేను చేయగలనని. నువ్వు చేయగలుగుతావు, కానీ దేవుని ఏర్పాటులో ఆయన యొక్క సహాయం ద్వారా చేయగలిగింది వేరు, మనిషి సొంత బలం ద్వారా దేవుని పేరిట చేసేటువంటి కార్యం వేరు. ప్రార్థన చేస్తాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి సాయంకాలం ఈ దినమంతట్లో కూడా మాకు తోడుగా ఉండి మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యవాగం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు కూడా నీకు స్తుతి స్తోత్రాలు. మా హృదయాలలో ఎటువంటి మార్పు,
ఏ విధమైనటువంటి సరళతో మా జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి ముందుకు సాగించాలో మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. అటువంటి విధంగా మా హృదయాలు మార్పు చెంది తగిన రీతిలో ముందుకు సాగగలుగుటకు కావలసినటువంటి కృపను, కనికరాన్ని మా పక్షంగా కనపరిచి నడిపించి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మరి అటువంటి క్రమంలోనికి రాగలిగినటువంటి విధంగా ఏదైతే మా హృదయాలలో శిలువ కార్యము జరిగి పాతదాని విషయమై చనిపోవుట, ఆత్మ ద్వారా ఆ పాత స్వభావాన్ని జయించి క్రొత్తదనం యొక్క శక్తిలో, బలంలో, ఆనందంలో జీవించుట అనేటువంటిది దినదిన అభ్యాసంగా మా జీవితాలను మార్చండి. ఈ వాక్యాన్ని మాకు అందరికీ కూడా ఆశీర్వాదకారణంగా మార్చండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.